హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ జిల్లా కోర్టుకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే మనకు ఈ సెకండ్ లిస్ట్లో ఇంకా కొంతమంది అభ్యర్థులకు సంబంధించి హాల్ టికెట్ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు వాళ్ళకు. మనకు సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు మనకు 2-3 డేస్ బ్యాక్ అయితే ఫస్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అందులో కొంతమంది హాల్ టికెట్ నంబర్స్ వచ్చాయి, మరికొంతమంది హాల్ టికెట్ నెంబర్స్ రాలేదు. సో ఇప్పుడు మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మరొక లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అందులో 33 జిల్లాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీ యొక్క హాల్ టికెట్ నంబర్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీనిపైన ట్యాప్ చేసి మీరు ముందుగా కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది డౌన్లోడ్ అవ్వట్లేదు అంటున్నారు. మేబీ ఇప్పుడే రిలీజ్ చేశారు కాబట్టి సర్వర్ బిజీ ఉండవచ్చు. రేపటి వరకు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది, ఎంటర్ చేసి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు పోస్ట్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి వీడియో చేశాను ఆల్రెడీ. అలాగే మనకు ఆఫీస్ సబార్డినేట్ ఎడిషన్ టు ద హాల్ టికెట్ నంబర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అడిషన్గా మళ్ళీ మరొక లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా మనకు. సో ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి సో ఇక్కడ వన్స్ మీరు దీనిపైన ఈ విధంగా ట్యాప్ చేస్తే మనకు కంప్లీట్గా నెక్స్ట్ ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు జస్ట్ ఇప్పుడే ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చు మీరు 15 ఏప్రిల్ 2026. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకుంటే మనకు ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మర్ దట్ ద అండర్ రిఫరెన్స్ సెకండ్ సీట్ అంటే సెకండ్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది. ది హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ డిక్లేర్డ్ ద హాల్ టికెట్ నంబర్స్ ఆఫ్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ సెక్యూర్డ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థులకు సంబంధించి మరొక సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మీకు సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు. ఒకసారి హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి. ఇంతకుముందు రిలీజ్ చేసినటువంటి అవి కాకుండా ఇవి అదనంగా సో మళ్ళీ మరొక లిస్ట్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇందులో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటే సో మీకు గొప్ప అవకాశం చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా నంబర్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఉన్నవాళ్ళు వెంటనే కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ సంబంధించి మనకు 33 జిల్లాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎడిట్ చేయడం జరిగిందనమాట. మరికొంత అభ్యర్థులను అయితే ఎడిట్ చేసి మళ్ళీ హాల్ టికెట్ నెంబర్స్ అయితే మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇది మంచి అద్భుతమైన గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే మీరు ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి కంప్లీట్గా మనకు కాల్ లెటర్స్ డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి వాటికి సంబంధించి SC ST BC OBC వారికి సంబంధించి సో ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి వాటికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఒకసారి వీడియో చూసి వెళ్ళండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీకు సంబంధించి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్ జిరాక్స్ కాపీస్ అండ్ వాటిపైన గెజిటెడ్ సిగ్నేచర్, అలాగే 7th నుంచి 10th వరకు బోనాఫైడ్స్, అలాగే మీకు సంబంధించి ID కార్డ్స్, అలాగే ఫొటోస్ అన్నీ మీరు తీసుకొని వెళ్ళాలి. క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ ఆల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళవలసి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్. ఎలాంటి సందేహాలను కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.